మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఆర్థికవేత్తగా, సంస్కరణల పట్ల అంకిత భావంతో ఉన్న నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. సరికొత్త ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశ దశ చూపిన ప్రధానిగా మన్మోహన్ సింగ్ ను ఈ చరిత్ర ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. ప్రస్తుత పాకిస్తాన్లోని గాహ్ అనే గ్రామంలో పుట్టిన మన్మోహన్ సింగ్ కనీస సౌకర్యాలు లేని స్థితిలో బాల్యాన్ని గడిపారు. తాగేందుకు నీళ్లు కూడా ఉండేవి కాదు. విద్యుత్ సౌకర్యం లేక కిరోసిన్ దీపం వెలుగులో చదువుకున్నారాయన. బడికి వెళ్లేందుకు మైళ్ల దూరం నడిచి వెళ్లేవారు. 1947లో దేశ విభజనతో మన్మోహన్ కుటుంబం అమృత్సర్కి వలస వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి సింగ్ వయసు 14 ఏండ్లు మాత్రమే. 1962లో జవహర్లాల్ నెహ్రూ మన్మోహన్ సింగ్ ప్రతిభను చూసి వ్యక్తిగతంగా ప్రభుత్వంలో కీలక పదవిని ఆఫర్ చేశారు. కానీ మన్మోహన్ సింగ్ ఆ ఆఫర్ ని తిరస్కరించారు. అమృత్సర్లో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించడానికే తాను ఇష్టపడతానని సింగ్ నిర్మోహమాటంగా చెప్పారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసి దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసింది దేశంలో ఇద్దరు. అందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరు కాగా, మరొకరు సిడి దేశ్ముఖ్. 1980 నుంచి 82 వరకు ప్లానింగ్ కమిషన్ లో పనిచేసిన మన్మోహన్ 1982 నుంచి 85 వరకు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు. ఆర్థిక మంత్రులుగా పనిచేసి ప్రధానిగా ఎన్నికైన వ్యక్తులు దేశంలో 4 ఉన్నారు. అందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరు అయితే మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్ మిగతా వారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సీనియర్ బ్యూరోక్రాట్ స్థాయి నుంచి ఆర్థిక మంత్రిగా పనిచేసింది కూడా తక్కువ మంది. అందులో మన్మోహన్ సింగ్ ఒకరైతే హెచ్ఎం పటేల్, సిడి దేశ్ముఖ్ తన ఆర్థిక చతురతతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మన్మోహన్ సింగ్ 1993లో యూరోమనీ, ఆసియా మనీ రెండింటి ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. 2004లో భారతదేశంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టి తొలి హిందూవేతర వ్యక్తిగా సింగ్ చరిత్ర సృష్టించారు. మన్మోహన్ సింగ్ హయాంలో అమెరికాతో జరిగిన అణు ఒప్పందం పెను సంచలనం. సోనియా గాంధీ సహా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చినా దానిపై ఆయన ధైర్యంగా ముందుకు వెళ్లారు. తన మైనారిటీ ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఉపసంహరించుకుని హెచ్చరికలు జారీ చేసిన వెనక్కి తగ్గకుండా 2008లో అగ్రరాజ్యంతో అణు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం కుదిరిన 2 ఏళ్ల తర్వాత కెనడాలోని టొరంటో వేదికగా G20 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ మన్మోహన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారు అనే మాటను మీరు నిజం చేశారు అని ఈ వేదికపై నుంచి నేను బలంగా చెప్తున్నా అని ప్రశంసించారు. 10 ఏళ్లు భారత ప్రధానిగా పనిచేసినా, దశాబ్దాలుగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా మన్మోహన్ సింగ్ ఒక్కసారి కూడా లోక్సభ సభ్యుడిగా గెలుపొందలేదు. ఆయన ఎప్పుడూ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయలేదు, గెలవలేదు. 1991లో ఆయన పార్లమెంటరీ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. ఆధునిక భారత్ ను మేలి మలుపు తిప్పిన 1991 బడ్జెట్ పై మన్మోహన్ సింగ్ కు సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఎరువులు, పెట్రోల్, ఎల్పీజీ ధరల్ని పెంచడం చాలా మంది ఎంపీలకు మింగుడు పడలేదు. కానీ మన్మోహన్ మాత్రం ఆ వ్యతిరేకతను చాలా కూల్ గా ఎదుర్కొన్నారు. పార్టీ మీటింగ్ లో నాటి ప్రధాని పివి నరసింహారావు కూడా సభ్యుల్ని ఒప్పించే భారం మన్మోహన్ పై వేసి మౌనంగా కూర్చున్నారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ తోటి సభ్యుల్ని ఒప్పించి, మెప్పించి ముందడుగు వేశారు. మన్మోహన్ సింగ్ కు అంతర్జాతీయ వార్తలు వినటం రోజు అలవాటు. నిత్యం బీబీసీ సహా పలు ఇంటర్నేషనల్ వార్తల్ని చూసేవారు, వినేవారు. ఆయనకు ఉన్న ఈ అలవాటు 2004 సునామీ సంక్షోభం సమయంలో బాగా ఉపయోగపడింది. ఆ వార్తల్ని విన్న వెంటనే మన్మోహన్ సింగ్ వేగంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని అలర్ట్ చేయగలిగారు. మన్మోహన్ సింగ్ హిందీలో అనర్గళంగా మాట్లాడేవారు, కానీ రాయటానికి మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఆయన హిందీలో మాట్లాడిన విషయాల్ని కూడా ఉర్దూలో రాయడానికే ఇష్టపడేవారు. ఎందుకంటే ఉర్దూలో ఆయనకు ప్రావీణ్యం ఎక్కువగా ఉండేది.